నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో స్టార్ట్ చేశాను ఇవాళ. సో మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్తున్నాం. నువ్వు హాయ్ చెప్పు. హాయ్ ఇటు హాయ్ చెప్పు. ఈరోజు మేము చర్చికి పోతున్నాం. ఇది అక్కడ మన ఏం చెప్తే వాడు అది చెప్తావా? ఇంకా వేరే విషయాలు చెప్పవా? కదా, ఇంకా వేరే విషయాలే చెప్పదు. సో ఇప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను. మేము ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. స్టే ట్యూన్డ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక ఆట ఆడుతున్నాం. మా తమ్ముడు ఆడుతున్నాడు, నేను వీడియో తీస్తున్నా. వెళ్తున్నా. రెడ్, గ్రీన్, గ్రీన్, రెడ్, గ్రీన్. సో నేను చర్చి వెళ్ళిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే కుదరలేదండి అక్కడ వీడియో తీయడానికి. అందుకోసం ఇంకా అక్కడి నుంచి అయితే అమ్మవారి ఇంటికి వచ్చేసాము. ప్రతి సండే మేము చర్చ్కి అయినా వెంటనే అమ్మవారి ఇంటికి అయితే వస్తాము, ఎందుకంటే చర్చ్ అమ్మవారి ఇంటికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వచ్చి ఆఫ్టర్నూన్ అక్కడే భోజనం చేసన్నా వెళ్తాము, లేదు అంటే ఒక్కొక్కసారి మేము మా ఇంటికి వచ్చేసన్నా ఇక్కడే భోజనం చేస్తాము. బట్ ఇవాళ అయితే మేము అక్కడే భోజనం చేసి వస్తున్నాము, అందుకోసమే అక్కడే ఉన్నాం అనమాట. చర్చ్ నుంచి వచ్చి రాగానే ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఆడుకుంటున్నారు. సో యాక్చువల్గా లాస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో ఈ ఆట వస్తువులన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో అవి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీసి ఒక్కొక్కటిగా ఆడుకుంటున్నారు వాళ్ళైతే. మేము ఎక్కడికి వెళ్ళాము అంటే మేమైతే వెలంగినికి వెళ్ళాము. అక్కడే పిల్లలకి గుండు చేయించామన్నమాట. వెలంగినికి అంటే అది తమిళనాడులో ఉంటుంది. సో ప్రతి ఇయర్ వెళ్తాం మేము. అంటే మేమనే కదా, చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వస్తారనమాట అక్కడికి విజిటింగ్ పర్పస్, కొంతమంది రిలీజియన్ పర్పస్ కూడా, కొంతమంది జస్ట్ నార్మల్గా విజిటింగ్ పర్పస్ వస్తారు. ఎందుకంటే అక్కడ మొత్తం అంటే బీచ్ అలా ఉంటుంది అనమాట, అందుకోసం అక్కడికి వస్తారు. యాక్చువల్గా నా వాయిస్ అయితే బాగాలేదు, ఎందుకంటే జలుబు చేసింది. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను నేను. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇదైతే సపోటా, ఈ చెట్టు సపోటా. అండ్ అరటి పండ్లు చాలా ఉన్నాయి, అరటి పళ్ళు అయితే. అండ్ ఇదైతే మామిడి చెట్టు. 4 years నుంచి అయితే మామిడికాయలు తింటున్నాం మేము. అండ్ ఇదైతే రామ్ సీతాఫలం, అది రామ్ సీతాఫలం. అండ్ ఆ వెనుక ఉన్నదైతే ఖర్జూరా, బట్ అదైతే 2 సార్లు వచ్చింది, కానీ మనకి ఈ క్లైమేట్కి ఏమో కానీ మొత్తానికి రావట్లేదు, పండు అయితే రావట్లేదు. కానీ అది ఖర్జూరం చెట్టు అక్కడ ఉన్నది. అండ్ ఇలాగే లోపలికి వస్తే ఇది సీతాఫలం, ఈ చెట్టు సీతాఫలం. ఆ లోపల పప్పాయ ఉంది చూడండి, కాయలు కూడా బాగానే వచ్చాయి. సో పప్పాయ, అక్కడ పప్పాయ ఉంది కదా, పప్పాయ. అండ్ అదైతే లెమన్, అది లెమన్. అండ్ ఈ చెట్టు ఇది వచ్చేసి పనస. ఒక్కసారి వచ్చింది చిన్న పనసకాయ, ఇంతే, అంత పనసకాయ. మేబీ ఇంకా కాపు వస్తుందేమో ఈ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఇది పనస. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకు తెలీదు ఇది ఏం చెట్టు అనేది. నేరేడు పండులాగా ఉంది, బట్ ఏదో తెలీదు. అండ్ ఇక్కడ ఏంటంటే పూర్తిగా పైన అసలు మనకి ఎండనే పడదు సరిగ్గా, ఇంత కుబురుగా ఉంది. దానివల్ల కొన్ని చెట్లు అయితే, ఈ చెట్టు చూడండి ఎన్ని ఇయర్స్ అయిందో, ఇంతే ఎదగట్లా, ఇది ఇంతే ఉంది. అండ్ చూసారా దీని ట్రంక్ ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది అసలు దీని ట్రంక్ అయితే. దీనికి ఇదేమంటారు, మనీ ప్లాంట్ అయితే కింద అంతా అల్లుకుంది చూడండి, మనీ ప్లాంట్. అండ్ మనకి ఆకు ఒక వస్తుంది కదా, తమలపాకు. సో మనీ ప్లాంట్ అండ్ తమలపాకు 2 ఇక్కడ అల్లుకున్నాయి. అండ్ ఇది ఒకటి మామిడి చెట్టు, అది వచ్చేసి పెద్ద రసాలు అనుకుంటా. మా అమ్మ బయట నుంచి కొనుక్కొని వచ్చి వేశారు, అది పెద్ద రసాలు. సో ఇదే అండి చిన్న తోట మా అమ్మ వాళ్ళది. ఇంటికి వెనకాల సైడ్ ఉంటుంది ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మల్లె చెట్లు, మొత్తం మల్లె చెట్లు. ఈ మల్లెల సీజన్లో అయితే బాగా వస్తాయి, ఒక 2 మూరలు దాకా వస్తాయి మల్లెలు అయితే. చాలా మంచి స్మెల్.
అండ్ అక్కడ పెద్ద మల్లె, అక్కడ ఉన్నదైతే గుండు మల్లె, మంచి గుండు మల్లె. సో సేమ్ గుండు మల్లె అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇంకొక గుండు మల్లె ఉండాలి, ఎక్కడుందో నాకు కనిపించట్లా. అది పెద్ద మల్లె, బాగా పెద్దగా వస్తుంది, డబల్ మల్లె, చాలా స్మెల్ ఉంటుంది. ఒక్క పువ్వు పెట్టుకున్న చాలు ఇంత మల్లె వస్తుంది, ఇంత మల్లె. యాక్చువల్గా ఇంత వస్తుంది అది మల్లె అయితే, పెద్ద మల్లె, గుండు మల్లె పెద్దది. బట్ అది ఎక్కడ ఉందో నాకైతే కనిపించట్లా. మా అమ్మకైతే తెలుస్తుంది ఎక్కడుందని. సో ఈ చిన్నవైతే ఈ చిన్న గుండు మల్లెలు బాగా ఉంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అది. కానీ పెద్దదైతే ఒకటి పెట్టుకున్నా చాలు, ఒక్క ఫ్లవర్ పెట్టుకున్నా చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చిన్నవైతే ఒకటి పెట్టుకుంటే పెద్ద అంత అనిపించదు, బట్ పెద్దదైతే ఒకటి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో అరటిపండు అయితే మనకి చక్కెరకేళి అంటారు కదా, చిన్నవి ఇంత షుగర్, అదే చక్కెరకేళి అంటారు, ఇంత ఉంటాయి. ఆ అరటిపండ్లు ప్రజెంట్ అయితే మనకి ఎక్కడా లేదు, ఒక గెల కూడా లేదు. సో ఈసారి గెల వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ గెల లేదు, చెట్లు అయితే ఉన్నాయి కానీ గెల అయితే లేదు. ఇంకా మేము ఎక్కడైనా ఉండొచ్చు, లోపల కనిపించట్లే బయటికి. సో లేదండి, ప్రజెంట్ అయితే కనిపించట్లే, బయటకైతే ఏం కనిపించట్లేదు. లోపల కూడా లేవు, చూశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము, మా వదిన ఏమో వంట చేస్తుంది లోపల, ఏం చేస్తుందో చూద్దామా వెళ్ళి. ఇక్కడే భోజనం చేసి నైట్కి అయితే ఇంటికి వెళ్తాము. సో ఏం చేస్తుందో చూపిస్తా రండి. సో చికెన్ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? బిర్యానీనా చికెన్ పలావా? చికెన్ పలావా. దోశ తిన్నావా? ఎవరు తినిపించినారు దోశ? నేనే తినిపించినానా? ఇక్కడ చూడు, ఓరెక్కడా? నువ్వేనా? హాయ్ చెప్పు. ఎట్లా హాయ్ చెప్పేది? ఏం అబ్బా చేసుకున్నావు తలకి? అబ్బా ఎక్కడైంది? ఇట్లా ఎక్కడ తగిలించుకున్నావు అబ్బా? వాకిలు తగిలించుకున్నావా? అబ్బా. సో చికెన్ అయ్యాకైతే చూపిస్తాను ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో. ఇక్కడైతే వేడిగా గుమగుమలాడుతున్న పలావ్ చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా, చూస్తే నోరు అయితే ఊరిపోతుంది. సో మా వదిన అయితే చాలా బాగా వండుతుంది, చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగా వండుతుంది అనమాట. మీ ఇంట్లో కూడా మీ వదిన ఎంత బాగా వండుతారో, సో వండితే మాత్రం కమెంట్ చేయండి. సో మేమైతే అక్కడ ఉండి మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. లంచ్ ఎంజాయ్ చేసి అయితే మరి పిల్లలు ఆడుకోవడానికి అయితే బయట వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మా వదిన ఇద్దరు కూర్చొని తింటుంటే మా కోడలు, మా వదిన వాళ్ళ కూతురు అనమాట, రికార్డ్ చేస్తుంది మొత్తము. సో నేను రికార్డ్ చేస్తే మీరు తినండి అని చెప్పి రికార్డ్ చేస్తుంది. సో మేమైతే మా వదిన నైట్కి కూడా వండేసింది, కొంచెం ఎక్కువే చేస్తుంది అనమాట. అందుకోసం మేము నైట్ కూడా అక్కడే భోజనం చేసి మేము వచ్చేసాం అనమాట. సో తర్వాత వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. అంతే అండి, నా వీడియో అయితే ఇంతే. సో మీకు నచ్చినట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.